కొత్త సిటీకి రేపు పునాది రాయి వడబోతుందుల్లా. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్పేటల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బంగ్లాగట్ట పనులు చాలు చేస్తాడట సీఎం రేవంత్ రెడ్డి సారు. అట్లనే రావిర్యాలకెంచి ఆమనగల్ దాన్కా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ పనులకు కూడా భూమి పూజ జరుగుతుందట. ఇగియాల ఒక్కనాడే ఎన్ని ప్రోగ్రాంలు జరిగినాయో చూడుర్రిగా. హైదరాబాద్ మల్లెపల్లి నుంచి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు చాలు చేసింది సర్కారు. తెలంగాణ అంతటా ఒక్క పారే 65 షురువైనే మళ్ళా. అది కూడా శంకుబండలేసిన ఏడాది లోపట్నే. ఐటీఐలు ఉన్నాయి కదా, అగో గవ్వే ఇట్లా మార్చిండ్రు టెక్నాలజీ వాడుకుంటా. పెద్ద పెద్ద కంపెనీలు సపోర్ట్ చేస్తున్నాయి. 2000 కోట్లు టాటా కంపెనీలు పెట్టుకుంటే సర్కార్ ఖర్చు పెట్టింది 300 కోట్లేనట. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఏటీసీలతోటి మస్తు ఫాయిదా అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలలో జాబులు వస్తాయి అనుకొచ్చిండు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. ఆన్లైన్ సౌలతి తోటి సీఎం మీటింగ్ లో ఈ ముచ్చట చెప్పిండు. ఈ మోడర్న్ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఈ ఎంప్లాయబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక శిల్పారామంలో టూరిజం డెవలప్మెంట్ మీటింగు 15,000 కోట్లు పెట్టుబడులు వచ్చేటట్టు ప్లాన్ తయారు చేసిందట సర్కారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేతానికి చాలా మంది వస్తున్నట్టుగా. ఇదైనాక గ్రూప్ 1 జాబులు కొట్టినోళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు వంచే కొలువుల పండుగ. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ ఆఫీసర్లు వచ్చుడు ఇదే తొలుత. మరి మొత్తం 562 మంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ల పరీక్షలు పెట్టినా పేపర్ లీకులు రూల్స్ తప్పినందుకు రద్దయినాయి. వీళ్ళు రాగానే ఇంకిన్ని పోస్టులు పెంచి నిరుడు ఎగ్జామ్ పెట్టిండ్రు. 6 నెలల కిందట రిజల్ట్ వచ్చింది. ఆపాలని కొందరు కోర్టుకు పోతే లేలే అంతా కరెక్టే జరిగిందని తొవ్వ సాఫ్ చేసింది హైకోర్టు. కొంతమందికి నచ్చలేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అన్ని ప్రయత్నాలు చేసి కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినో అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. ఇక జాబులు వచ్చిన వాళ్ళంతా డ్యూటీలకు ఎక్కబోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్నా. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్నా 10% మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా.